హలో అక్క మా అక్క 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 పండుగ రావాలా ఏడా బతుకమ్మ చీరలు ఇస్తలేరు బాగున్నారా మేడం? బాగున్నామ్మా, మీరు బాగున్నారా? బతుకమ్మ చీరలు లేవు, పెన్షన్లు వస్తున్నాయా? అంతేనా? అంతే కదా. కరెంట్ రాకపోతుంది. వీళ్ళ భర్త చనిపోయి సంవత్సరంన్నర అవుతుంది మేడం. పెన్షన్ ఇస్తలేదు. ఆమెకు ఆడపిల్లలు అబ్బాయిలు కూడా వస్తలేదు. మనిషికి 2500 ఇస్తామన్నారు. అడుగుదాం అనుకుంటున్నాను. అందరికి వస్తాయి. 970 రూపాయలు బస్సు ఫ్రీగా ఇస్తే వాడుకుంటున్నాం. మనం వెళ్ళిపోతాం బస్సు ఎక్కండి. కొంతమంది రైతులు ఉన్నారు కదా, వాళ్ళకు పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి. అయితే శిల్కలు నువ్వు పంట తీసుకొస్తా నీతో అక్కడ 3 గంటలు నిలబడి టైం వేస్ట్. నిలబడి ఒక్కరోజు కూలి కూడా కొట్టుకొని బస్తాలకు నిలబడ్డాయి. సరిపోని వస్తుంది. ధర కూడా పెంచారు కదా, మంచికి ఎంత 150 పెంచిరా? అంతేనా? మనం రేవంత్ రెడ్డి లెక్క మాట్లాడద్దు, తిట్టద్దు, మనం తిట్టద్దు. అదే తిట్టద్దు, చెప్పాలి ముచ్చట. కానీ బరాబర్ అడుగుదామమ్మా. వచ్చేటి చాలా ఉన్నాయి, రావాలి, అడుగుదాము. ముచ్చట గట్టి ఉంది అంతే. కొన్ని రోజులు అయితే అయిపోయి కొత్త పింఛన్లు ఆయన ఎక్కిన కాంచి కొత్త పింఛన్లే రాలేదు. కాకుండా నాకు కాళ్ళు ఎత్తలేవు. నేను బతకాలంటే ఎట్లా అదైతే కూలీలు చేసుకొని ఇలా తీసుకునే వరకే సరిపోయింది. 4 ఆడపిల్లలు. వాళ్ళ సంతాన వాళ్ళు వెళ్ళి ఇప్పుడు నేను కూలి చేసుకుని బతకాలంటే నాకు పోతానికి కళ్ళు ఎత్తలేవు, కళ్ళ నొప్పులు వచ్చి. అప్పుడే మంచుకున్నది, ఆయన టైం ప్రకారం వేసేది. అప్పుడు అందరినీ అర్థం చేసుకున్నాను. సారీ, నాకు ఆలస్యం వచ్చుకుంటూ నేను ఇంకా మంచిగా అన్నం తిందాం అనుకుంటున్నాను. మాకు ఆవిష్టం